మీ లైఫ్ని రీసెట్ చేసుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి 7 రోజుల సింపుల్ ప్లాన్ని చూద్దాం. ఎప్పుడైనా మీ రూమ్ చూసినప్పుడు లేదా మీ ఫోన్ స్క్రీన్ చూసినప్పుడు, అసలు మీ మైండ్ని చూసినప్పుడు మీ ఎనర్జీ అంతా కేవలం 1% మాత్రమే మిగిలింది అని అనిపించిందా? మనం యూట్యూబ్లో చాలా లైఫ్ స్టైల్స్ వీడియోలు చూస్తుంటాం. ఉదయం 4:30కి లేవటం, గ్రీన్ జ్యూస్ తాగటం, గంటల తరబడి డైరీ రాయడం, ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా ప్రతిరోజు ఫాలో అవడం చాలా కష్టం. ఒకే రాత్రిలో మన జీవితాన్ని మార్చేయాలని చూస్తే మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మనకి లైఫ్ ఓవర్ హాల్ అవసరం లేదు, ఒక చిన్న ఆడిట్ కావాలి. ఈరోజు వీడియోలో మనం ఎవరికి సాధ్యం కాని రూల్స్ కాకుండా చాలా ప్రాక్టికల్గా ఉండే 7 డే లైఫ్ రీసెట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. మీ స్పేస్, మీ డిజిటల్ వరల్డ్ మరియు మీ మైండ్. ఈ 10 నిమిషాల వీడియోలో దీన్ని 3 భాగాలుగా విభజించాం. అవి మీ స్పేస్, మీ డిజిటల్ వరల్డ్ మరియు మీ మైండ్. ఇది చూసాక మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. మొదటి 2 రోజులు మనం ఉండే వాతావరణంపై ఫోకస్ పెడదాం. సైకాలజీలో విజువల్ క్లటర్ అనే కాన్సెప్ట్ ఉంది. మన కళ్ళ ముందు వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన బ్రెయిన్లో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అంతగా పెరుగుతుంది. గది మెస్సీగా ఉంటే బ్రెయిన్ దాన్ని ఒక పూర్తిగాని పెద్ద పనిలా ఫీల్ అవుతుంది. కానీ నేను మిమ్మల్ని ఇల్లంతా ఒకేసారి సర్దమని చెప్పట్లే. మనం ఇక్కడ వాడే టెక్నిక్ రూల్ ఆఫ్ 1 సర్ఫేస్. మీ ఇంట్లో మీరు రోజులో ఎక్కువసేపు చూసే ఏదైనా ఒక టేబుల్ లేదా సర్ఫేస్ ఎంచుకోండి. దాన్ని పూర్తిగా ఖాళీ చేసేయండి. క్లీన్ చేసి కేవలం మీకు ప్రతిరోజు అవసరమయ్యే 2-3 వస్తువులు మాత్రమే అక్కడ పెట్టండి. కంటికి ప్రశాంతతనిచ్చే ఒక క్లీన్ ఏరియా ఇంట్లో ఉండడం చాలా అవసరం. అలాగే 2వ రోజు మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి గత 6 నెలలుగా వాడని బట్టలన్నింటినీ ఒక బాక్స్లో పెట్టి ఎవరికైనా డొనేట్ చేయడానికి పక్కన పెట్టేయండి. ఓవర్ థింకింగ్ వద్దు. ఇక మన ఫిజికల్ స్పేస్ క్లీన్ అయ్యాక డే 3 మరియు డే 4లో మనం చేయాల్సింది డిజిటల్ ఆడిట్. నిజానికి మనకి తెలియకుండా వచ్చే సగం యాంగ్జైటీ ఇక్కడి నుంచే వస్తుంది. రోజులో ఎన్నిసార్లు అవసరం లేని నోటిఫికేషన్ల వల్ల మనం డిస్టర్బ్ అవుతున్నామో ఆలోచించండి. అందుకే 3వ రోజు మనం చేసేది నోటిఫికేషన్ బ్లాక్అవుట్. మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఒక నిజమైన వ్యక్తి మీతో మాట్లాడడానికి పంపే మెసేజ్లు, కాల్స్ మినహా మిగతా అన్ని యాప్స్ నోటిఫికేషన్లు ఆఫ్ చేసేయండి. ఆఫర్ల అలర్ట్స్, న్యూస్ నోటిఫికేషన్లు ఏవీ వద్దు. ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు, ఫోన్ని ఎప్పుడు చూడాలో మీరే డిసైడ్ చేయాలి. ఇక 4వ రోజు మీ డిజిటల్ ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడం. గత నెల రోజులుగా మీరు ఓపెన్ చేయని ప్రమోషనల్ ఈమెయిల్స్ అన్నింటినీ అన్సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియా యాప్ను హోమ్ స్క్రీన్ మీద కాకుండా ఫోల్డర్ లోపల దాచండి. యాప్ ఓపెన్ చేయడానికి ఒక 3 సెకండ్లు టైం పట్టేలా చేస్తే మైండ్లెస్ స్క్రోలింగ్ చాలా వరకు తగ్గుతుంది. డే 5 మరియు డే 6 అనేవి మన మైండ్ కోసం. లైఫ్ ఎప్పుడైనా గందరగోళంగా ఉందంటే దానికి కారణం మనం అన్నింటికీ ఎస్ చెప్పేసి మన ప్రశాంతతకు నో చెప్పడమే. 5వ రోజు ఒక ఎనర్జీ ఆడిట్ చేయండి. ఒక పేపర్ మీద మధ్యలో గీత గీయండి. ఎడం వైపు ఎనర్జీ గివర్స్, మిమ్మల్ని హ్యాపీగా ఉంచే అలవాట్లు లేదా మనుషులు. కుడివైపు ఎనర్జీ డ్రైనర్స్, మీ ఎనర్జీని లాగేసే పనులు లేదా నెగిటివిటీ రాయండి. డ్రైనర్ అన్నింటినీ మన లైఫ్లో నుండి తీసేయలేం. ఉదాహరణకు ఆఫీస్ వర్క్, ఇంటి పనులు. కానీ ఒక పెద్ద డ్రైనర్ని పని పూర్తి కాగానే వెంటనే ఒక ఎనర్జీ గివర్ పనిని షెడ్యూల్ చేసుకోవడం ద్వారా బ్యాలెన్స్ చేయొచ్చు. 6వ రోజును లో స్టిమ్యులస్ అవర్గా మార్చుకొని ఉదయం లేచిన మొదటి గంట లేదా పడుకునే ముందు గంట ఫోన్, మ్యూజిక్, పాడ్కాస్ట్, స్క్రీన్లు ఏవీ లేకుండా గడపండి. మీ ఆలోచనలు ప్రశాంతంగా వాటి దారిన పోనివ్వండి.